హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాజ్ శ్వేత మధ్య గొడవ. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలి అంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా మోడర్న్ లుక్ లో ఆఫీస్ కి వచ్చిన కావ్యం చూసి రాజ్ అక్కడే పడిపోతాడు. ఏంటి ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను నేను అని కావ్య అడుగుతుంది. టెడ్డీ బేర్ కి ట్రెండీ వేర్ వేసినట్టు ఉంది అని రాజ్ అంటాడు. తర్వాత కావ్య తన క్యాబిన్ కి వెళ్తుంది. ఇంతలో రాజ్ కి శ్వేత ఫోన్ చేస్తుంది. కలుద్దామన్నావు కదా, ఎక్కడ కలవాలి అంటే ఎక్కడో ఎందుకు ఆఫీస్ కి రా అని చెప్తాడు. మరోవైపు రుద్రానికి కావ్యపై డౌట్ వస్తుంది. ఇన్ని రోజులు మాట ఇచ్చాను కదా అని ఇంట్లో ఉన్న కావ్య ఇప్పుడు ఆఫీస్ కి ఎందుకు వెళ్తుంది? రాజ్ ఏదో తప్పు చేసే ఉంటాడు, అందుకే కావ్య ఆఫీస్ కి వెళ్తుంది. అదేంటో తెలుసుకో అని రాహుల్ కి చెప్తుంది రుద్రాని. కావ్య ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉంటుంది. ఇంతలో శ్వేత వస్తుంది. శ్వేతను చూసిన రాజ్ కావ్యకు కోపం రావాలి అని హాయ్ శ్వేత అంటూ ఆమెపై చేయి వేస్తాడు. శ్వేత రాజ్ ఇద్దరు క్యాబిన్ లోకి వెళ్తారు. దీంతో కావ్య వాళ్ళ వెనకాలే వస్తుంది. ఇంకా కావ్య రావడం చూసి శ్వేత మనం కలవడం ఇదే ఫస్ట్ టైం కదా అని అడుగుతుంది. ఇదే చివరిసారి కూడా అని కావ్య అంటుంది. అదేంటి నాకు అర్థం కాలేదు అని శ్వేత అంటే, ఓ మీరు మళ్ళీ మళ్ళీ వస్తారా ఆఫీస్ కి అని కావ్య అంటుంది. ఆ మాటలన్నీ విన్న శ్వేతకి డౌట్ వస్తుంది. ఇంకా కావ్య ఇప్పుడు కళ్యాణ్ ఉంటే బాగుండేది అనుకుంటుంది. రాజ్ మీ భార్య మన ఇద్దరి మధ్య ఏదో ఉంది అనుకుంటుంది. మన ఇద్దరి మధ్య ఏమీ లేదు, జస్ట్ ఫ్రెండ్స్ అని మాత్రం చెప్పు అని రాజ్ కి చెప్తుంది శ్వేత. కానీ రాజ్ మాత్రం తనంటే నాకు ఇష్టం లేదు, విడిపోవాలి అనుకుంటున్నాను అని రాజ్ అంటాడు. స్టాప్ ఇట్ రాజ్, తన భర్త వేరే అమ్మాయితో తిరిగితే ఎవరికైనా ఇలాగే ఉంటుంది. ఇప్పుడే వెళ్ళి నేను నిజం చెప్పేస్తాను, మన ఇద్దరి మధ్య జస్ట్ ఫ్రెండ్షిప్ ఉందని చెప్తాను అని శ్వేత అంటుంది. ఇంకా రాజ్ శ్వేతను తీసుకుని ఆ భుజంపై చేయి వేసి బయటికి వెళ్తాడు. డ్రైవర్ కార్తీ అని చెప్తాడు. ఇదంతా చూస్తున్న కావ్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.